హలో అండి. ఈరోజైతే నేను పిల్లలు కాస్ట్యూమ్ వేస్తుంటారు గదా! మరి అందులోకి ఇలా అయితే ఒక కత్తినైతే చూపించబోతున్నానండి. ఇంట్లో ఉన్న కార్డ్‌బోర్డ్ షీట్ ఉంటుంది గదా! ఏదైనా ఒక కార్డ్‌బోర్డ్ షీట్ తీసేసుకొని, ఇప్పుడు ఫస్ట్ మనం పెన్సిల్ తోటైతే ఎంతైతే సైజ్ కావాలో మనకి ఆ సైజ్ వచ్చే వరకైతే ఇలా అయితే మనము నైఫ్‌ది గీసేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని ఫస్ట్ లైట్‌గా గీసేసుకొని ఎక్కడన్నా మనకి తప్పిపోయి ఉంటే ఒకసారి ఎరేజ్ చేసేసుకొని మళ్ళీ మంచిగా నీట్‌గా అయితే గీసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఈ విధంగా అయితే క్రాస్‌గా తీసుకున్నానండి. ఎందుకంటే క్రాస్‌గా తీసుకుంటే కొంచెం మనకు లాంగ్‌గా వస్తుంది కదా. సో ఇలా అయితే తీసుకున్నాను ఈ సైజులో. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత సిజర్స్ తోటి నీట్‌గా మొత్తాన్ని మనం కట్ చేసేసుకోవాలి. మీ దగ్గర కనుక కట్టర్ కనుక ఉంటే దాంతోటి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే సిజర్స్ తోటి ఈ విధంగా స్లోగా కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. అన్నీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఇదని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు రెడీ అయిపోయింది. మనం ఒకటే గనక చేస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉండదు కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ డబల్ అయితే తీసుకున్నాను. సేమ్ అదే మనము పెట్టేసి సైజు పెన్సిల్తో మార్క్ చేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని రెండింటిని ఇలా ఫెవికాల్ పెట్టయితే అంటించేసుకోవాలండి. మీకు కనుక కార్డ్బోర్డ్ షీట్ కనుక హార్డ్గా ఉన్నది గట్టిగా ఉన్నది తీసుకుంటే కనుక మీరు డబ్బలు వేయాల్సిన అవసరం లేదు, సింగిల్తోనే మనకు సరిపోతుంది. ఇలా కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కింద వైపుకి అయితే గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. అలాగే పైన వైపుకి అయితే ఇక్కడ మనకు ఇంట్లో గిఫ్ట్ వ్యాపర్స్ ఉంటాయి కదండి, అందులో మనకి ఏ కలర్ ఉన్నా సరే ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పితే మనకు సిల్వర్ కలర్ అయితే వస్తుంది. అదైతే నేను తీసుకుంటున్నాను. మనం సపరేట్గా దీనికి సిల్వర్ కలర్ పేపరే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఏ వేఫర్ ఉన్నా మనకి ఏది ఉన్నా సరే ఇలా అయితే చేసేసుకోవచ్చు. మనకి ఎంత సైజ్ అయితే కావాలో ఫస్ట్ అంతవరకు పెట్టేసుకొని ఇలా అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే నేను నైఫ్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ అయితే కట్ చేసుకుంటున్నానండి. చేసేసుకొని దీన్ని డబల్ ఫోల్డింగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనం ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసేసుకొని మనం ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి. మీ దగ్గర కనుక ఫెవికాల్ ఉంటే ఫెవికాల్తో కూడా అంటించేసుకోవచ్చు. ప్లాస్టర్ అయితే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం ప్లాస్టర్ అంతా వేసేసుకున్న తర్వాత పైన వైపు ఉంటుంది కదా, అక్కడ మనకు సరిగ్గా ఫోల్డ్ అనేది ఉండడానికి ఇలా అయితే చిన్న చిన్న మార్క్ లాగా పెట్టేసుకొని కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడే మనకు కొంచెం లేట్ అవుతుందండి, కానీ జాగ్రత్తగా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ అయితే కట్ చేసుకొని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇలా మనం కింద నుంచి మొత్తాన్ని పై వరకు అడ్జస్ట్ చేసేసుకొని కొంచెం కొంచెంగా ఇలా అయితే మనం ప్లాస్టర్ తీసేసుకొని వేసుకోవాలి. చూసారు కదా, నాకు పైన పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద ఉన్న పార్ట్ ఉంది కదా, దీనికోసం అయితే నేను గోల్డ్ కలర్ తీసేసుకొని అదే షేప్లో వచ్చేలాగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న పార్ట్ని ఓపెన్ చేసి ఇలా నైఫ్ని పెట్టేసి ఇలా అయితే మొత్తాన్ని నేను ప్లాస్టర్ అయితే వేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా మనకు రెడీ అయిపోయింది. పిల్లలు ఇండిపెండెన్స్ డేకి అలాగే రిపబ్లిక్ డేకి ఇట్లా దేనికైనా సరే కాస్ట్యూమ్ వేస్తుంటారు కదా, దానికి ఇట్లా సింపుల్గా మనం ఇంట్లో ఉన్న కార్డ్బోర్డు, ఇంట్లో ఉన్న గిఫ్ట్ వ్యాపర్స్తోనే ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. బయట మార్కెట్ నుంచి కొనాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.